ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలను రిక్రూట్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చేరగానే 37,000 వరకు శాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగు, ఎగ్జామ్ సెంటర్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేస్తే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి అఫీషియల్గా రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 300 అసిస్టెంట్ ఉద్యోగులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇండియాలోని ఏ రాష్ట్రం వారైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీ అనేది రిక్రూట్ చేస్తున్నారు. అన్ని స్టేట్స్ వరకు వేకెన్సీ అనేది కేటాయించారు. మన ఆంధ్ర, తెలంగాణ వారికి కూడా వేకెన్సీ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది December 16th నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ అనేది January 6, 2024 వరకు ఇవ్వడం జరిగింది. ఈలోపు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ చేయలేదు. ఈ ఎగ్జామ్ సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి 10 days బిఫోర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే September 30, 2023 కల్లా ఈ యొక్క ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ అనేది 21 years ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ అనేది జనరల్ వారికి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. SC ST వరకు 5 years, OBC వరకు 3 years అండ్ PWBD వరకు 10 years అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఏజ్ని కలుపుకొని ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ చూసుకుంటే అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ అనేది TA, DA, HRA అన్ని బెనిఫిట్స్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ అనేది 37,000 వరకు వస్తుందని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చేసినా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. బీఫామ్ చేసినా కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏ డిగ్రీ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. అది ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏ స్టేట్స్కి అయితే అప్లై చేసుకుంటామో ఆయా స్టేట్స్కి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ఆ స్టేట్కి సంబంధించి లాంగ్వేజ్ అనేది రాయడం అండ్ మాట్లాడడం కంపల్సరీగా రావాలని క్లియర్గా మెన్షన్ చేశాడు. మన తెలుగు స్టేట్స్ వరకు అయితే తెలుగు చదవడం, రాయడం అనేది కంపల్సరీగా రావాలి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది 120 minutes అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2 hours ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క టాపిక్స్ చూసుకున్నట్లయితే రీజనింగ్ నుండి 40 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 questions 50 marks అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 questions 50 marks, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి 40 questions 50 marks, కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 questions 50 marks, టోటల్గా 200 questions అనేది రావడం జరుగుతుంది. 250 marks అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అనేది నెగిటివ్ మార్క్స్ ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్గా రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే తీసుకోబడుతుంది. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఆయా స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అంటే మన తెలుగు స్టేట్స్ వారికి తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ అనేది నిర్వహించి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ యొక్క సెంటర్ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వారికి తెలంగాణలోనే అండ్ ఆంధ్ర వారికి ఆంధ్రాలోనే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వారికి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం సిటీస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. తెలంగాణ వారికి హైదరాబాదు, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం సిటీస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మన తెలుగు స్టేట్స్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. పోస్టింగ్ కూడా మన తెలుగు స్టేట్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చి 2017లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. చాలా మంచి పోస్టులు అనేది ఈ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా
టోటల్గా 300 వేకెన్సీస్ని రిక్రూట్ చేస్తున్నారు. అయితే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఏ స్టేట్స్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది క్లియర్గా కంప్లీట్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వరకు కూడా వేకెన్సీ అనేది కేటాయించారు. స్టేట్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా వేకెన్సీ అనేది రిక్రూట్ చేస్తున్నారు. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్సర్విస్మెన్ కూడా వేకెన్సీ అనేది కేటాయించడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి వేకెన్సీస్ లిస్ట్ని. అయితే మన ఈ వేకెన్సీ అనేది మన తెలుగు స్టేట్స్ వరకు తక్కువ వేకెన్సీ ఉన్నప్పటికీ ఏ స్టేట్స్కైనా అప్లై చేసుకోవచ్చు. అయితే కాకపోతే ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఏదైనా వన్ స్టేట్కి మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. ఏ స్టేట్కి అప్లై చేసుకుంటామో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీఓ అండ్ ఎక్సర్విస్మెన్ అందరూ కూడా 250 రూపీస్ మాత్రమే పే చేయవలసి ఉంటుంది. రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా 1000 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిసెంబర్ 16 నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి లాస్ట్ డేట్ అనేది జనవరి 6, 2024 వరకు ఇవ్వడం జరిగింది. ఈలోపు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి. అయితే ఫస్ట్గా మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీజు అనేది పే చేయాలి. నెక్స్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే అప్లికేషన్ అనేది అప్లోడ్ చేసే ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది చూసుకుంటే ఒక రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో అనేది ఒకటి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా ఒక బ్లాకింగ్ పెన్తో వైట్ పేపర్పై సిగ్నేచర్ చేసి దాన్ని కూడా స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్పై వేసి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ డిక్లరేషన్ అనేది ఒక వైట్ పేపర్పై రాసి దాన్ని కూడా స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్గా నేమ్తో స్టార్ట్ చేయాలి. ఎటువంటి క్యాప్ లెటర్స్ కూడా ఉపయోగించకూడదని క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ షుడ్ నాట్ బి ఇన్ క్యాప్ లెటర్స్ రాయకూడదు. ఈ యొక్క డాక్యుమెంట్స్ అని కూడా ఫస్ట్గా రెడీ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ లింక్స్ అని కూడా మన కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళి ఆ లింక్పై క్లిక్ చేయగానే మనకి న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేశాక సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి మన ఈమెయిల్ ఐడి లేదా మన మొబైల్ నెంబర్కి రిజిస్టర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిజిస్టర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సంబంధించిన డీటెయిల్స్ అండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫైనల్ సబ్మిటేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లయింగ్ ప్రాసెస్ అనేది డీటెయిల్స్ కూడా ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందో అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు బీటెక్ చేసిన, బీఫామ్ చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ లింక్స్ అని కూడా మన కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అందులోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్టుగైతే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి.